మన వాళ్ళు అయితే నడుస్తున్నారు కదా, ఈరోజు అమావాస్య. మనకి దెయ్యం పట్టిన ట్యాక్ చేద్దాం. చలో బ్రో. ఎవరో పిలుస్తున్నట్టు అన్నారా బ్రో? ఏమైందన్నా? మరి అదే చెప్తున్నా, నిలబండ్రా. రక్తం తాగి టైం ఆసనమైంది. మీరు ఎక్కడే ఉంటే మీ పీకల్ని కొంచెం నరికెత్తండ్రా రే. నిలబండ్రా రే. ఏంట్రా గాబరపడేది? నా కొడకను వాకరా వస్తున్నా. ఏంట్రా ఏది వెళ్ళిపోమని చెప్పాను కదా. కామా పైసా కత్రినాకాయ ఫాస్ అన్నమాయి. ఆవో ఆవో కత్రినాకాయ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం వచ్చేపాటికి 12 అవుతుంది అనమాట. ప్రస్తుతానికి అయితే మనం భీమిలీలో ఉన్నాం. ఈరోజు అయితే మనం మిడ్ నైట్ వాక్ అనేది చేయబోతున్నాం అనమాట, విజయనగరం దాకా. చింటూ చూడొచ్చు, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మన వాక్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి 8-12 మీటర్స్ అయితే నడిచాం. టైం వచ్చేప్పటికి 12:20. అక్కడ టెంపుల్ అయితే చూసుకోవచ్చు, మెరిసిపోతుంది చీకట్లా. మన వాళ్ళు అయితే భీమిలి దాటంగానే కనిపించారనమాట. వీళ్ళదైతే విజయనగరం అనమాట. వేలూరుగా వెళ్తున్నాం మనం నైట్ అంతా నడిచి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి అయితే మనకి కుమ్మరిపాలెం అనమాట. మనోడైతే కొద్దిగా దూరం బైక్ని అలా నడిపిస్తూ వస్తా అంటున్నాడు. దిగురా చించుకుంటా దిగురా. చింటూల దండయాత్ర చూసుకోవచ్చు ఇక్కడైతే. ఇవి అయితే దాన్ని ఫ్రెండ్స్ అనమాట. ఇవి అరుద్దామా వద్దామా అని చూస్తున్నాయి. మంచి కుక్కలు, మంచి లక్షణాలు ఉన్నాయి వీటికి. లేవు అక్కడ ఒక కుక్క అరుస్తుంది మళ్ళీ. ఇదంతా కుమ్మరిపాలెం అనమాట. ఏంటి నొప్పి వచ్చిందా కాయల్లో? కోసేస్తాను జార్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎంతకి. బౌ పార్ట్ 1 తర్వాత మనకి పార్ట్ 2లో ఎప్పటిదాకా డాగ్స్ డిటిఎస్ లేదనమాట. ఈరోజు ఫుల్ డాగ్స్ డిటిఎస్ చూసుకోవచ్చు. అవి రెడీగా ఉన్నాయి. వస్తున్నాం, ఆగండి అమ్మ. రోడ్డు అయితే ఫుల్ చీకటి. ఇప్పుడు అమ్మ దెయ్యాలు అరిచినట్టు అరుస్తున్నాయి కుక్కలు. ఈరోజు అదిగాక ఏంటంటే అమావాస్య. అవి దిష్టి తీసినవి చాలా కనపడ్డాయి. 1, 2, 3 కనపడ్డాయి కదా బ్రో. రోడ్డు మీద 3 సార్లు ఉమ్ములు వేసుకుని సరిగ్గా సరిపోతుంది దిష్టి. అదిగోండి, ఈరోజు అమావాస్య. దెయ్యాలు కనిపిస్తే ఏమో చూద్దాం. అమ్మ బొమ్మాలి రామ్మ చూస్తానే. ఈ డాగ్స్కి బాగా కనిపిస్తున్నట్టు ఉంది, చూసుకోవచ్చు. దారి పొడుగుతా బౌ బౌ బౌ. ఇప్పుడు అమ్మ అడు చూడండి, నిజంగా దెయ్యం కనపడినట్టు. నిజంగా చూడండి, అరుతున్నాయి. సైలెంట్ ఉంది బ్రో. చూస్తున్నారా గైస్, డాగ్స్ సౌండింగ్, అమావాస్య డేయింగ్. మా ముగ్గురు షాడోలు అయితే చూడొచ్చు, ముగ్గురు మొనకాలలాగా. చూడండి సైలెంట్గా మా వెనకాల వచ్చింది. దొంగ మొహల్లాగా. ఏం చేస్తారు మా వెనకాల వచ్చి? నీకు కొంపలు లేవా? చెప్పమ్మా నువ్వమ్మా అడిగి. వెనకాల సైలెంట్గా పిల్లు వస్తాయి చూడండి, పాలు తాగడం గట్ట వచ్చినాయి. సప్పుడు చేయకుండా చూసుకోవచ్చు. వెనకాల లైట్ బ్లింకింగ్, హారర్ ఎఫెక్ట్. ఇదిగోండి ఇవన్నీ దిష్టి తీసినాయి. ఇదిగోండి ఇదొకటి. వాళ్ళు అయితే నడుస్తున్నారు కదా, ఈరోజు అమావాస్య. మనకి దెయ్యం పట్టిన ట్యాక్ చేద్దాం. చలో ఇక్కడ కూర్చొని పోదాం. వాళ్ళు వెనకాల ఉన్నారు, వస్తారు. కావాలి సచి కాయ కాత్రిలే కాయత్రిన కైపే ఏడి. నా కోరిక తీరట్లేదు. ఎవరన్నా వస్తే బాగుండే. రక్తం తాగలేనా?
బ్రో ఎవరో పిలుస్తున్నట్టున్నారా బ్రో? ఏమైందన్నా? మీరు ఇటు ఎందుకు వచ్చారు? నీతో పాటు నడుచుకుని వస్తున్నాడు. ఎవరితో వచ్చారా నువ్వు? ఫాలోవర్ గాబర్ గట్ట అయిపోగాడు పాప, మనిషి లేగు. అసలు ఎవడరా మిమ్మల్ని ఇటు తీసుకొచ్చిందే? భయపడిపోగండి. దూరం నుంచి వచ్చానన్న. ఎవడరా? నేను ఇక్కడేనా మా లోకల్. ఎవడరాడు? నువ్వెవడరా? మరి అదే చెప్తున్నా, నిలబండ్రా. రక్తం తాగే టైం ఆసనమైంది. మీరు ఎక్కడే ఉంటే మీ పీకల్ని కోసం ఎత్తండ్రా రే. నిలబండ్రా రే. ఏంట్రా గాబరపడేది? వెళ్ళిపోండి, మర్యాదకి వెళ్ళిపోండి. నా కళ్ళ ముందు కనపడ మాకు వెళ్ళిపో. నువ్వెవడరా? చైల్డ్ ఆర్టిస్టా? కాదు, నా స్వప్న వస్తా ఉంది ఇప్పుడు. స్వప్న రా, స్వప్న. బతకాలని లేదా? బతకాలని లేదా? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోరా. కామ పిశాచి కాత్రినా కైపు ఆసనమాయే. వెళ్ళిపోండి, నా మంత్రాలు చదువుతాను. నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదరా. ఏం చేస్తున్నావు? నా కొడతాను వాకరా. వస్తున్నావు ఏంట్రా? ఏంటి వెళ్ళిపోమని చెప్పాను కదా. నువ్వేంట్రా? వెళ్ళిపో మా ఏరియాకి వచ్చి. మా ఏరియాకి వస్తారు. కామ పిశాచి కత్రినాకాయ ఫాసన్నమాయి. ఆవో ఆవో కత్రినాకాయ. వాడు చూడండి భయపడి. దాదా ఊరికే ఫన్. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో దిష్టిది అయితే ఉంది. బ్రో భయపడ్డావా? ఎందాలా ఊరికే ఫన్ మ్యాన్. ఇక్కడ ఇంకో దిష్టిది అయితే చూడొచ్చు. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు దిష్టి తీసింది అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డాగ్ అయితే చించుకుంటుంది. చేతపడి చేస్తాను నేను నీకు. ఓం భీమ్ బుష్. రోజు నైట్ నుంచి మనకి అమావాస్య స్టార్ట్ అనమాట. నేను నడిచే వాకింగ్ మొత్తంలో ఎన్నో అంటే ఎన్నో దిష్టివి చూశాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదిగోండి దిష్టి తీసిన గుమ్మడికాయ అండ్ దిష్టి తీసిన నిమ్మకాయ. అండ్ ఇక్కడ కూడా ఉంది మనకి, ఇదిగోండి దిష్టి తీసిన నిమ్మకాయ ఎక్కడ ఒకటి. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎక్కడ కూడా మనకి దిష్టి తీసిన నిమ్మకాయ. ఏంటంటే దారి పొడుగుతా మొత్తం ఇలా దిష్టి తీసినాయి అనమాట. ఎప్పటికీ చాలా అంటే చాలా కనిపించాయి. ఎందుకంటే అమావాస్య అవడం వల్ల చాలామంది దిష్టి తీసి ఇలా రోడ్ల మీద పడేశారు. చూసుకోవచ్చు మన చింటూ రోజు చించుకున్న ఏంటి. వాగండి, వాక్కండి, 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 వాక్కండి. మీదకి వచ్చారనుకో మామూలుగా ఉండదు. మడత ఇట్టేస్తాను. ఇక్కడ నుంచి మనకి తగరపు వలస స్టార్ట్ అన్నమాట. చలో ఇగోండి ఇంకో 2 దిష్టి తీసాయి. ఇగోండి కొబ్బరికాయలు కొట్టినాయి. ఇదిగోండి ఎక్కడ ఒకటి. ఈ తగరపు వలసలో స్టార్టింగ్లో అయితే అన్న అయితే వెయిట్ చేశాడంట నేను వస్తున్నాను వీడియో చూసి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇదిగోండి దిష్టి. మళ్ళీ అక్కడ చూసుకోవచ్చు గుమ్మడికాయ. చింటూలు అయితే పాపం చూడచ్చు అలా చూస్తున్నాయి. అరుద్దామా వద్దా, అరుద్దామా వద్దా అని చూస్తుంది. ఇక్కడ దిష్టి. వీరుడు నాకే.
నగరపు వలసకి. సో బాగుంది, ఎవ్వరు లేరు. అన్న అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో థ్యాంక్ యూ అన్న, మేలుకొని మరీ వచ్చా. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా స్ట్రీట్ లైట్లు లేవన్నమాట. ఈరోజు ఇప్పటిదాకా 6.7 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 2:05. ఇదిగోండి ఇక్కడ ఒక గుమ్మడికాయ, ఇక్కడ నిమ్మకాయ, కింటిల్ గ్యాంగ్ ఉంది. గంట పడ్డావా అమ్మా బాబోయ్, అయ్యా బాబోయ్. లోకల్ రా నేను, మీలా నాన్ లోకల్ కాదు. వాటిని చూసి సిగ్గు తెచ్చుకోయే, అవి సైలెంట్గా ఉన్నాయి. నువ్వెందుకు అరుస్తున్నావు? ఎక్కడా ఇంకా మనమైతే హైవే ఎక్కుతున్నాం అనమాట. మనం అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి. ఒక అరగంట సేపు ఇక్కడ రెస్ట్ తీసుకోపోతాం అనమాట. అండ్ మనోడితే రూమ్ తీసుకున్నాం. మనమైతే ఒక గంట రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. ఇంక మనమైతే వెళ్ళిపోతాం పదండి. టైం అయితే 4:30 అయిందనమాట. 8.2 కిలోమీటర్స్ నడిచాం. మన ఊరి దగ్గర ఇప్పుడే స్టే చేసాం అనమాట. ఇంక మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇదంతా మనకి మహారాజుపేట అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే అవుతుంది అనమాట మనకి. ఆ హైవే చూస్తే అటు డైరెక్ట్ మనకి విజయనగరం టచ్ అవ్వకుండా శ్రీకాకుళం వెళ్ళిద్ది అనమాట. ఇదైతే మనకి మోదవలస అన్నమాట. ఇంకా విజయనగరం చేరుకోవడానికి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాం అనమాట. సో మెయిన్ ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే నైట్ అంతా పడుకోకుండా నడుస్తూనే ఉన్నాం కాబట్టి. అండ్ బ్యాగ్ చూడొచ్చు అక్కడ వేసాను, భుజాలు ఫుల్ లాగేస్తున్నాయి. చాలా కష్టం అయిపోతుంది, ఒక రాయిని మోస్తున్నట్టే. ఇక్కడైతే బొమ్మలు చూడొచ్చు, భలే ఉన్నాయి. పూర్తిగా తెల్లారిపోయింది అన్నమాట ఇప్పుడైతే మనకి. మనకి సూర్యుడు అయితే 6:30కే బ్యాటింగ్ మొదలు పెట్టాడు. ఫైనల్లీ మనకైతే ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2లో అయితే 4th టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో పాండి నడిచేద్దాం. ఎండ అయితే ఈరోజు పొద్దున్నే సావ కొడుతుంది అనమాట. సో చెల్లో ఫైనల్లీ మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2 4th టోల్ గేట్ని దాటేసాం. మన వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట. నుంచి మనకి మొత్తం జొన్నాడ అన్నమాట. ఇదంతా జొన్నాడే మనకి. ఎండ మాత్రం ఈరోజు దంచుతుంది, మామూలుగా అంటే మామూలుగా కాదు, చాలా పెంచుతుంది. అదైతే హైవే అనమాట. నేను ఇంక ఇటు ఎందుకు వచ్చానో మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇది చెప్తుంది మీకు ఎందుకు వచ్చానా అని చెప్పేసి. సో ప్రశాంతంగా పని కానిచ్చుకొని వెళ్దాం. మనం ఇటు వెళ్ళినా వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళినా వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే ధర్మపురి మీద నుంచి వెళ్దాం, ఇటే వెళ్దాం. ఇక్కడ నుంచి మనకి చెల్లేరు విలేజ్ స్టార్ట్ అనమాట. ఈ రూట్ అయితే మనకి నర్వాయిల్ రూట్ అనమాట. నర్వాయిల్ రూట్ అనమాట. ఇక్కడ నుంచి అంతా విజయనగరం అన్నమాట. ఈరోజు నేను ఎప్పటిదాకా 25.6 కిలోమీటర్స్ నడిచాను. టైం వచ్చేప్పటికి 11:15. ఇదైతే మనకి విజయనగరం డీమార్ట్ అనమాట. విజయనగరంలో అయితే భీమిలి వాళ్ళు కలిసారనమాట. సో థ్యాంక్ యూ. ఇక్కడైతే మనవాడు
కాదు అనమాట మనోడి ఫ్రెండ్స్ అని చెప్పి వచ్చి. సో థ్యాంక్ యూ. ఫాలోవర్స్ అని ఫాలోవర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఎప్పటిదాకా 27.8 నడిచాం అనమాట కిలోమీటర్స్. టైం వచ్చేప్పటికి 12:32. మనోడైతే నడుస్తున్నాడు. ఇక్కడ వ్యూ పాయింట్ చూడొచ్చు, భలే ఉంది. అక్కడైతే మన విజయనగరం, ఇది రౌండ్ సర్కిల్ అంటారనమాట. విజయనగరంలో మన స్టే చేయబోయేది వచ్చేపాటికి డార్మిటోరీ అనమాట. ఎందుకంటే లాడ్జ్లు తీసుకుంటే 700, 800 అయిపోతాయి. ఇవన్నీ 150-200తో బాగుంటుంది బడ్జెట్లో. మనకి పాండి వెళ్దాం, అటు సైడ్ వెళ్దాం. మనం ఈరోజు డార్మెంటరీలో స్టే చేయబోయేది ఇదే అనమాట. ఈరోజు అయితే మనం ఇప్పటిదాకా మొత్తం 29.09 కిలోమీటర్స్ నడిచి. ఇంకా మేము ఈరోజు స్టే చేయబోయేది డార్మెంటరీ అనమాట. ఇందాక చూపించాను కదా, మనోడికి అయితే పైన వచ్చింది, నేనైతే కింద తీసుకున్నాను. అండ్ లాకర్స్ కూడా ఇచ్చారు. ప్రైస్ వచ్చేపాటికి 300 రూపీస్ 24 అవర్స్కి. సో బెస్ట్ అనమాట. అండ్ 12 అవర్స్కి అయితే 200 రూపీస్.